2025 ఆగస్టు మాసానికి గాను కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. మంచి రాణింపు అనేది ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభాన్ని పొందుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు లభించడం తథ్యమవుతుంది. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. ఇక శత్రుజయాన్ని పొందుతారు. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు వారి యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యనది స్నానాలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. కర్కాటక రాశిలోని ఉద్యోగస్తులకు, వ్యాపారులకు మంచి రాణింపు ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. శత్రువులపై ఆధిక్యతను పొందుతారు. ఇక వాహన సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల లాభాలు కనబడుతున్నవి. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. భార్యతో సరైన అవగాహన అనేది ఏర్పడుతుంది. మంచి దాంపత్యం అనేది లభిస్తుంది. నూతన పరిచయాలు కలుగుతాయి. వాటి వలన మీరు లబ్ధి అనేది చేకూరుతుంది. ఉత్సాహంగా కూడా గడపగలుగుతారు. ఇక బుధగ్రహ అనుకూలత లేని కారణంగా భార్యాభర్తల మధ్య అబద్ధాలు చోటు చేసుకుంటాయి. విరోధాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఒత్తిడిలు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. బంధుమిత్రులతో కలహాలు మరియు విరోధాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి భాగస్తులతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక అధిక ఖర్చులు అనేది కనబడుతున్నవి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఇక మొదటి వారంలో రవి శుక్ర గ్రహాల అనుకూలత లేనందువలన ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలున్నవి మరియు ఆర్థిక నష్టం కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా మంచి ఫలితాలు లభించడం కోసం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. తరచుగా శివాలయాలను దర్శించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు అంతా శుభమే జరుగుతుంది.